ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న వివాదం ఏంటంటే హెచ్‌సి భూములు. ఆ హెచ్‌సి భూముల మీద కూడా కోర్టు స్టే విధించింది. సుప్రీంకోర్టు ఒక్క చెట్టును కూడా నరకొద్దని చెప్పేసి. ఈ వివాదం ఏంటి సార్? అసలు ఆ భూములు ఎవరికి చెల్లాల్సినవి? అంటే చట్టబద్ధంగా గవర్నమెంట్ భూములేనా? లేకపోతే యూనివర్సిటీ భూములా? లేకపోతే ప్రైవేట్ భూములా? అంటే ఏం చెప్తారు సార్? అది ముమ్మాటికి ముమ్మాటికి హెచ్సి భూములే. ప్రభుత్వ భూములని మాట్లాడడం అంటే అది ఒక రకంగా చట్టరీత్యా నేరం అది. ఎందుకోసం అంటే 1974, 75లో కేంద్రము రాష్ట్రము ఇద్దరు కూడా గెజెట్ విడుదల చేసి ఆ భూముల్ని హెచ్యుకి కేటాయించడం జరిగింది, అప్పగించడం జరిగింది. ఒక గెజెట్, ఒక రాజముద్ర, ఒక రాజపత్రం ఇచ్చిన తర్వాత అది రద్దు కానంత కాలం, అది ఉపసంహరణ కానంత కాలం అది భూములు వాళ్ళకే అవుతాయి కదా, వేరే వాళ్ళకి ఎట్లయితాయి? మీకొక ఉద్యోగ నియామక పత్రం ఇచ్చిన తర్వాత మిమ్మల్ని ఏమంటారు? ప్రభుత్వ ఉద్యోగి అంటారు కదా. అవును. మీరు సస్పెన్షన్ గురి కానంత కాలం, రిమూవల్ కానంత కాలం మిమ్మల్ని ఏమంటారు? గవర్నమెంట్ ఆఫీసరే అంటారు. గవర్నమెంట్ ఉద్యోగి అంటారు. ఇవాళ ఒక రాజపత్రంతో ముద్రతోటి విడుదల చేసిన గెజిట్ ఏదైతే ఉందో 1974లో అది ఉపశమనం జరిగిందా? మరి చెప్పండి, ప్రభుత్వ అధికారులు చెప్పండి, ముఖ్యమంత్రి గారు చెప్పండి, మంత్రులు చెప్పండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పండి. ఒకవేళ అది ఉపసంహరణ జరిగితే అప్పుడు మనం దాని గురించి మళ్ళీ మాట్లాడవచ్చు. ఉపసంహరణ జరగనంత కాలం టెక్నికల్ అంశాన్ని ముందు పెట్టి ఇది టైటిల్ రాలేదు వాళ్ళకి, టైటిల్ లేదు వాళ్ళకి అనే ఒక్క కారణంతో మాట్లాడుతున్నారు. కానీ 1975 నుంచి వాళ్ళు రెవెన్యూ రికార్డ్ అయిన పానీ నకల్స్లో వాళ్ళు ఉన్నారు కదా. మరి వాళ్ళు ఎట్లున్నారు? వాళ్ళు ఎవరికైనా ఆధారము పానీ నకలే కదా. పానీ నకలు ఉన్నారా లేరా? వాళ్ళు ఇలా ఓపెన్ బయట పెట్టండి. 1975 నుంచి సర్వే నెంబర్ 1 నుంచి 26 వరకు పానీ నకల్స్లో వాళ్ళు ఉన్నారా లేరా? సెంట్రల్ గవర్నమెంట్ అని పేరుతోటి కానీ, హెచ్యు అనే పేరుతోటి కానీ ఆ భూములు పానీ నకల్స్లో ఉన్నాయా లేవా? ఈరోజు లేకపోవచ్చు. ధరణి వచ్చిన తర్వాత చాలా మార్పిడి జరిగినాయి, అది వేరే విషయం. టైటిల్ ఆధారంగానే ధరణి వచ్చిన తర్వాత వాళ్ళు రెవెన్యూ రికార్డు వచ్చింది కాబట్టి ఇప్పుడు అది వేరే విషయం. కానీ ఆ రోజుల్లో గెజిట్ ఆధారంగా పానీ నకల్లో ఉన్నారా లేరా? నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఇప్పటి వరకు 74, 75లో విడుదల చేసిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆ రోజు ఉన్నటువంటి ఆ ముఖ్యమంత్రి ఆ క్యాబినెట్ తీర్మానం ఆధారంగా ఏదైతే మీరు గెజిట్ విడుదల చేసిందో ఆ గెజిట్ ఉపసంహరణ జరిగిందా, రద్దయిందా, లేకపోతే ఆల్టర్ అయిందా? ఫస్ట్ అది చెప్పండి. అది మాట్లాడకుండా మిగతా మాట్లాడితే ఎట్లా మాట్లాడతారు? ఇది ప్రభుత్వ భూమి అని. ప్రభుత్వ భూమిని మాట్లాడాలంటే ఆ గెజెట్ రద్దు కావాలి, ఉపసంహరణ కావాలి. గెజిట్ ఎవరు ఇచ్చినట్టు? కోర్టులు ఇచ్చినట్టేనా? రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇస్తాయి. ప్రభుత్వం గెజిట్ ఇస్తుంది కదా. ఆ రోజు ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో నాకు కరెక్ట్గా తెలియదు కానీ కాసు బ్రహ్మానంద రెడ్డి, వెంగళరావు ప్రభుత్వమా, ముఖ్యమంత్రి చెన్నారెడ్డి లేడు అప్పుడు. ఓకే. ఆ పీరియడ్ కరెక్ట్ డేటు ఏదైతే మనం గెజిట్ చూడాలి. మనం కూడా గెజిట్ విడుదలైంది అనేది అందరూ ఒప్పుకుంటున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. అయితే వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా జరుగుతుంది, లేకపోతే కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా జరుగుతుంది. అసలు ఇది ఈ హెచ్యు అనేది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది కాన్స్టిట్యూషన్ పరిధిలో ఏర్పాటు కాబడ్డటువంటి యూనివర్సిటీ. అది ఇవాళ ఆ యూనివర్సిటీని ఏమన్నా చేయాలంటే 33వ సవరణ చేసి చేయాలి. రాజ్యాంగబద్ధమైనటువంటి 33వ సవరణ చేసి చేయాలి. పేరు మార్చాలన్నా, స్థల మార్పిడి జరగాలన్నా, ఇంకా ఏది జరగాలన్నా కానీ సరే ఇంటర్నల్గా కొన్ని డిపార్ట్మెంట్ పెంచుకోవాలన్నా, ఇంకా వేరే మార్చుకోవాలంటే అది వేరే నిర్మాణాలు చేసుకోవాలంటే విషయం వేరు. ఇవాళ నువ్వు 74, 75లో గెజిట్ ద్వారా భూమి ఇచ్చిన తర్వాతనే ఆ రోజు ఉన్నటువంటి ఆ భూమిని
అగ్రికల్చర్ భూమిని ల్యాండ్ కన్వర్షన్ జరిగిందా లేదా? జరగకపోతే నిర్మాణాలు ఎట్లా జరుగుతాయి? ల్యాండ్ కన్వర్షన్ జరుగుతుంది. అప్పుడున్న గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, ఇప్పుడు జిహెచ్ఎంసో మీరు ఆ నిర్మాణాలకు పర్మిషన్లు ఇస్తారు. మరి ఎట్లు ఇచ్చారు మీరు? వాళ్ళ భూమి కాకపోతే హెచ్యు పేరుతోటి మీరు నిర్మాణ పర్మిషన్లు ఎట్లు ఇచ్చారు? అదేవిధంగా ఇప్పుడు ఏదైతే వివాదంగా ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో దీని మీద ఇప్పటికే 2 పిల్స్ కోట్ల పడ్డాయి. ఒక పిల్లు వేసినటువంటి వ్యక్తి పాల్బాయి గోవర్ధన్ రెడ్డి గారు, కాంగ్రెస్ కురువృద్ధుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ మాజీ మంత్రి నాయకుడు. మరి ఆయన పిల్ల ఎట్లా వేసిండు? ఆయన పిల్ల ఏమేసిండు? ప్రజా ప్రయోజన వాద్యం పేరుతో ఎందుకు వేసిండు? అక్కడ లేక్స్ ఉన్నాయి, పర్యావరణ పరిరక్షణ స్థలం అది, దాన్ని కాపాడుకోవాలి, లేక్స్ని కాపాడుకోవాలి. అక్కడ పికాక్ లేక్ ఉంది, బఫెలో లేక్ ఉంది. అది మొత్తంగా కూడా అది మన హైదరాబాద్కి పర్యావరణ పరిరక్షణ కోసం ఉన్నటువంటి స్థలం కాబట్టి దాన్ని కాపాడుకోవాలి. ఎందుకు ఈ కొన్ని అప్పుడున్న ప్రభుత్వాలు ఆ భూముల్ని వేరే వాళ్ళకి కేటాయిస్తూ ఉంటే ఆర్టీసీ కేటాయించారు, టీఎన్జీ వాళ్ళకి కేటాయించిండ్రు, ఇంకేదో ఐటీ కంపెనీ కేటాయిస్తూ ఉంటే వాళ్ళు ఓ రామ్మోహన్ రావు అనే అతను ఒకరు, పాల్బాయి గోవర్ధన్ రెడ్డి గారు వాళ్ళు పిల్లేసిండ్రు. ఎందుకోసం వేసిండ్రు? ఆ పిల్ల పూర్తి సమాచారం ఉంది. ఆ పిల్ల వేసినప్పుడు హైకోర్టు ఈ విచారణ సందర్భంలో ఈ లేక్స్ని వాటి యొక్క బౌండరీస్ని ఫిక్స్ చేయమని కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మరి నీ ప్రభుత్వ భూమిని ఇలా మాట్లాడేటువంటి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, కేంద్రంలో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే. పిల్లేసిన వాటిల్లో కూడా కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు, కాంగ్రెస్ నాయకులే ఉన్నారు. మరి ఇంత చరిత్ర ఒకవైపు ఉంటే గుంటనక్క లాంటి, అసలు గుంటనక్క లాంటి ఎవరు? చంద్రబాబు గుంటనక్క. ఇక్కడ అహోబలరావు అయినటువంటి బిల్లిరావుగా చెప్పబడే ఆయన గుంటనక్క. ఇక్కడ 2003లో అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అప్పటికే శాసనసభ రద్దయింది, క్యాబినెట్ రద్దయింది. అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కాలంలో ఈ భూమిని శాప్కి ఇచ్చి, స్పోర్ట్స్ అథారిటీకి ఇచ్చి, శాప్ ద్వారా ఒక దొంగ కంపెనీ, ఫేక్ కంపెనీ అయినటువంటి అహోబలరావుగా చెప్పబడే బిల్లిరావు అయినటువంటి వ్యక్తి ఐఎంజిఏ భారత అకాడమీ పేరుతోటి ఒక రిజిస్ట్రేషన్ చేస్తే వానికి అప్పచెప్తారా? అసలు ఐఎంజీ కంపెనీ ఫ్లోరిడా బేస్గా ఉన్న ఐఎంజీ కంపెనీ వేరు, ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ అయినటువంటి ఐఎంజీ భారత అకాడమీ వేరు. అసలు దానికి దీనికి సంబంధమే లేదు. ఎంత అన్యాయం అంటే, ఎంత ఘోరం అంటే, ఎంత మోసం అంటే, ఈ ఐఎంజీ కంపెనీ ఐఎంజీ భారత అకాడమీకి ఇచ్చిన తర్వాత వీళ్ళు ప్రజలు నమ్మించడానికి, మీడియాను నమ్మించడానికి ఈ బిల్లిరావు అనే ఒక మోసగాడు దాన్ని ప్రారంభోత్సవం కార్యక్రమం చేపట్టినప్పుడు అమెరికా నుంచి ఓ తెల్ల వ్యక్తిని పట్టుకొని వచ్చి ఆ తెల్ల వ్యక్తిని వేదిక మీద చూపెట్టి ఈయన ఐఎంజీ కంపెనీ, ఫ్లోరిడా బేస్డ్గా ఉన్న ఐఎంజీ కంపెనీ ప్రతినిధి అన్నట్టు సమాజానికి చూపెట్టిండు, మీడియాకు చూపెట్టిండు. ఎంత మోసం అది! ఒక కుట్రపూరితమైన, మోసపూరితమైన గుంటనక్క. చంద్రబాబు మాటల్లో చెప్పాలంటే మన రేవంత్ రెడ్డి మాటల్లో చెప్పాలంటే గుంటనక్కలు ఎవరు? ఇప్పుడు చంద్రబాబు గుంటనక్క అవుతాడు, బిల్లిరావు అనేటోడు ఆడు గుంటనక్క అవుతాడు. అన్ని మోసమే. కేటీఆర్ ఈకో పార్క్ పెడతా అంటున్నాడు కదా, ఇప్పుడు రేపు ప్రభుత్వం వస్తే వాళ్ళది బీఆర్ఎస్. కేటీఆర్ గురించి ఇక మనం చాలా తక్కువ మాట్లాడుకోవాలి. నిజంగా నువ్వు ఈకో పార్కులు పెడతావా, వన్యప్రాణ రక్షణ కోసం పాటుపడతావా, కాలుష్య నివారణ కోసం పాటుపడతావా, పర్యావరణ పరిరక్షణ పాటుపడతావా? నువ్వేం చేస్తావో తర్వాత చేయి. ఫస్ట్ నీ 9.5 సంవత్సరాల కాలంలో మీ అయ్యని కాదని, మంత్రులను కాదని, నువ్వు ఏదైతే సర్ఫకాజ్ భూములని, పైగా భూములని, ఈ బ్లూ బుక్ భూములని నువ్వు అన్యాక్రాంతం చేసినావో
దారాదత్తం చేసినవో ఫస్ట్ వాటిని తీసుకురా, వెనక్కి తీసుకొస్తా అని మాట ఇయ్యి. జరగబోయేదాన్ని మళ్ళా వేరే మాట్లాడుకుందాం. నీ ప్రభుత్వం వచ్చుడు, నువ్వు నాయకత్వంలో ఉండు, ముఖ్యమంత్రి అవుడు, మంత్రి అవుడు అవన్నీ తర్వాత విషయం. బ్లూ బుక్ పేరుతో ఉన్న భూములని, పైగా భూములని, సర్ఫకాజ్ భూములని, సీలింగ్ భూములని, ధరణి భూములు, అనేక రకాలుగా ధరణి పేరుతోటి కుట్రలు చేసి వచ్చిన తర్వాత అది హక్కుదారులు పట్టాదారులు అనే పేరుతోటి భూములు వెనక్కి తీసుకున్న భూముల్ని ఏదైతే అనేక మందికి అన్యాక్రాంతం చేసిండో ఫస్ట్ ఆ భూముల గురించి నువ్వు మాట్లాడు. అవి ఏమీ మాట్లాడకుండా వాటి గురించి నువ్వు ఉపన్యాసాలు ఇవ్వకుండా వీటిని నేను ఏదో చేస్తా, 2 ఏళ్ళ తర్వాత చేస్తా, 3 ఏళ్ళ తర్వాత చేస్తా అని మాట్లాడడం అనేది చాలా బాధాకరమైంది, అవివేకమైంది, మూర్ఖత్వం అవుతుంది. నేను రాము లాంటి మా కళ్ళ మా మధ్య పెరిగినటువంటి వ్యక్తికి నేను ఇచ్చే సూచన ఏంటంటే, రాము నువ్వు చేయదలుచుకుంటే ఫస్ట్ నాకు తెలిసినంతవరకు మీ నాయనకు తెలియకుండా, మంత్రులకు తెలియకుండా నువ్వు చేసినటువంటి భూదందాలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ దాని మీద నువ్వు పునరాలోచన చేసి ఆ భూములన్నీ ప్రజల పరం చేయి, ప్రభుత్వ పరం చేయి. అప్పుడు నువ్వు చరిత్రలో నిలిచిపోతావు.